నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా తుంగభద్ర నూతన గేట్ల ప్రారంభోత్సవం. జల వివాదాల పరిష్కారానికి 3 రాష్ట్రాల సీఎంల నిర్ణయం. సహకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి. తుంగభద్రలో తెలంగాణ వాటా తేల్చాలన్న రేవంత్. గోదావరి కావేరీ అనుసంధానాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని చంద్రబాబు సూచన. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ప్రమాద బీమా. 16 బ్యాంకులతో ప్రభుత్వం ఎంఓయూలు. పీఆర్సీపై హామీ నిలబెట్టుకుంటామన్న సీఎం. తెలంగాణలో ప్రారంభమైన ఎస్ఐఆర్. ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ పత్రాలు అందిస్తున్న సిబ్బంది. ప్రక్రియపై అధికార విపక్షాల పరస్పర విమర్శలు. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించాలన్న చంద్రబాబు. ఓడిపోయిన వారిని పక్కన పెట్టేస్తానని నేతలకు స్పష్టీకరణ. భారత్లో మరో 1,23,000 కోట్ల పెట్టుబడికి సిద్ధమైన అమెజాన్. 2030 నాటికల్లా ఏఐ క్లౌడ్ టెక్నాలజీలో పెడతామని ప్రధానికి హామీ. వెనెజువెలాను కుదిపేసిన 2 భారీ భూకంపాలు. 164 మంది మృతి. 1000 మందికి గాయాలు. మృతుల సంఖ్య 10,000 దాటొచ్చని అంచనా. నదీ జలాల సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు నిర్ణయించారు. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ సహకారంతో 3 రాష్ట్రాల మధ్య నీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. తుంగభద్ర ప్రాజెక్టుకు కొత్తగా ఏర్పాటు చేసిన గేట్లను కేంద్ర మంత్రి పాటిల్తో కలిసి వారు ప్రారంభించారు. 3 రాష్ట్రాల సీఎంలు చరిత్ర సృష్టిస్తామని, జలాలను పంచుకుంటామని డీకే శివకుమార్ తెలిపారు. తుంగభద్ర జలాల్లో తెలంగాణ వాటా వచ్చేలా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. గోదావరి కావేరీ అనుసంధానం చేపట్టాలని కేంద్రాన్ని కోరిన చంద్రబాబు 3 రాష్ట్రాల హక్కులను పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారం దిశగా ముందడుగు పడింది. తుంగభద్ర జలాశయం నూతన గేట్ల ప్రారంభోత్సవ వేళ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ హోస్పేటలోని ఐఆర్బీ అతిథి గృహంలో సమావేశమయ్యారు. ఈ భేటీలో జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, 3 రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, అధికారులు కూడా పాల్గొనగా తమ రాష్ట్రాల నీటి సమస్యలను 3 సీఎంలు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అనంతరం తుంగభద్ర జలాశయంలో నూతనంగా ఏర్పాటు చేసిన 33 గేట్లను కేంద్ర మంత్రితో కలిసి 3 రాష్ట్రాల సీఎంలు ప్రారంభించారు. జలాశయం 17వ గేటును కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, 18వ గేటును డీకే శివకుమార్, 19వ గేటును చంద్రబాబు, ప్రాజెక్టు 20వ గేటును రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన గేట్ల ప్రారంభోత్సవానికి గుర్తుగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడిన శివకుమార్ 3 ముఖ్యమంత్రులు ఐక్యంగా ఉండి 3 రాష్ట్రాల రైతుల ప్రయోజనాలను కాపాడతామని స్పష్టం చేశారు. Today, under the leadership of C.R. Patil ji, with the 3 chief ministers, has created an history. Myself, Chandrababu Naidu and Revanth Reddy, we believe in one thing. We don't want to write history. We don't want to read history. We believe in creating history. So I am very happy you are a part of this great movement and you have cheered us. I always tell one thing. Joining together is the beginning. Discussing together is the progress. Working together is the success. That is what under the leadership of Mr. Patil, we have joined. We have discussed, and today a message is going to come to all the farmers of the 3 states that we all are united and we will save the farmers of the state. తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ చరిత్రలో నిలిచిపోతుందన్న రేవంత్ రెడ్డి దీనితో 3 తరాల సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 3 రాష్ట్రాల ప్రతినిధులం ఈ తుంగభద్ర డ్యాం నది ఒడ్డున శాశ్వతంగా ఈ సమస్యలకు పరిష్కారం చూపించాలని ఈ రోజు ఒక ఆలోచనతోని, ఒక పట్టుదలతోని మేము ఇక్కడికి రావడం జరిగింది. మా చర్చలకు కొలిక్కి వచ్చినాయి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సిఆర్ పాటిల్ గారు ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తారని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా తుంగభద్ర నది ఒడ్డున జరుగుతున్న చర్చలు చరిత్రలో గొప్ప నిర్ణయంగా మారబోతుంది. ఈ నిర్ణయం కృష్ణా నది జలాలు, గోదావరి జలాలు, తుంగభద్ర నది జలాలలో అంతర్రాష్ట్ర జల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తుందని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. దేశంలో నదులను అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్న చంద్రబాబు, గంగా, కావేరిని అనుసంధానం చేస్తే
భారత్ అన్స్టాపబుల్ గా దూసుకెళ్తుందని చెప్పారు. జాతీయ ప్రాజెక్టుగా గోదావరి, కావేరీ అనుసంధానాన్ని కేంద్రం చేపట్టాలని కోరారు. Country has to link rivers. Ganga, Kaveri has to be linked. Then nobody can touch us. India will be unstoppable. It is going to happen. This is where I am requesting Government of India, Godavari, Kaveri. You link the project under national project and also protect all our rights. Karnataka right, Andhra Pradesh right, and Telangana people also. How to do it? They have to come up with an action. Even we can take water to Tamil Nadu also. ముగ్గురు సీఎంలు ఒకే వేదికపైకి రావడం శుభపరిణామమని కేంద్ర మంత్రి పాటిల్ అన్నారు. జలాల విషయంలో ఘర్షణలు లేకుండా, ఎవరికీ అన్యాయం జరగకుండా కేంద్రం ఒక విధానం రూపొందిస్తుందని చెప్పారు. एक समय था कि आंध्र प्रदेश, तेलंगाना, कर्नाटक, तमिलनाडु सभी स्टेट आपस में लड़ रहे थे. जो वो पानी का शेयरिंग, उसके लिए बात हो नहीं रही थी, कोई एक प्लेटफॉर्म पे आ नहीं रहा था. और मुझे आज लगता है कि आप सबके उपस्थिति में आज अच्छा दिन लग रहा है. तीनों मुख्यमंत्री आज एक प्लेटफॉर्म पर आए हैं और तीनों ने कमिटमेंट किया है कि हम कोई झगड़ा नहीं करेंगे. हम जो केंद्र सरकार की ओर से जो तय होगा, जो पहले से कुछ तय हुआ है, किसी को अन्याय ना हो, जो पानी देना है वो पानी सबको मिले, इस तरह की योजना बने. ఈ సందర్భంగా దేశంలో నదుల అనుసంధానం చేపట్టిన తీరును, ఇంకా చేపట్టాల్సిన ఆవశ్యకతను సిఆర్ పాటిల్ వివరించారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. పీఆర్సీ విషయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని, ఉద్యోగుల ప్రమాద బీమాపై ఒప్పందాల సందర్భంగా హామీ ఇచ్చారు. తెలంగాణకు ఆదాయం పెంచే బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. అభివృద్ధి పనులకు విపక్షాలు అడ్డుపడుతున్నాయని సీఎం మండిపడ్డారు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ప్రమాద బీమాపై బ్యాంకర్లతో ప్రభుత్వం ఎంఓయూలు కుదుర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రుల సమక్షంలో రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో 16 బ్యాంకులతో ప్రమాద బీమా ఒప్పందాలు జరిగాయి. అనంతరం మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి, ఉద్యోగుల హెల్త్ కార్డులపై లోతుగా అధ్యయనం చేస్తున్నామని చెప్పారు. తెలంగాణను $3 ట్రిలియన్ ఎకానమీగా చేయడం కోసం ప్రభుత్వంతో కలిసి కృషి చేయాలని ఉద్యోగులకు భట్టి సూచించారు. తర్వాత మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్న ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో 10 ఏళ్ల పాటు ఉద్యోగులకు 10వ తేదీలోపు జీతం వచ్చేది కాదన్నారు. ఆర్థికంగా ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా 1వ తేదీ జీతాలు ఇస్తున్నామని తెలిపారు. పీఆర్సీపై మాట నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. ఆరోగ్య భద్రత గురించి మాట్లాడితే అన్ని రకాల చర్చలు చేసి మిమ్మల్ని ఒక కమిటీ చేసి, ఇంతకుముందే రామకృష్ణారావు గారు చెప్తారు, మొదటి సమావేశం 27 తారీఖు నాడు పెట్టుకున్నాం సార్, ఇక మొదలైతున్నదే. మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావచ్చు, మీ శాలరీస్ కావచ్చు, ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఈ ప్రభుత్వమే ఒక కుటుంబ పెద్దగా వ్యవహరించి మీ కుటుంబాన్ని ఆదుకునే మంచి ఆలోచనతోని కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని ముందుకు వస్తున్నాం. పిఆర్సీ ఉండే మళ్ళీ గాదాని సంగతి ఏంటి, మా ఉప ముఖ్యమంత్రి గారికి నేను సూచన చేస్తున్నా, దానికి సంబంధించి కూడా మనం ఇచ్చిన మాట ప్రకారం ఆ మాట నిలబెట్టుకోవడానికి మనం ఖచ్చితమైన ప్రయత్నం చెయ్యాలి. వాళ్ళ విశ్వాసాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఇదే సమయంలో మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, RRR కు విపక్షాలు అడ్డుపడి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మెట్రో రైలు గురించి వివాదం మీరు చూసి ఉండొచ్చు. కష్టపడితే ఒక కొలిక్కి ఒకనాడు ఢిల్లీ తర్వాత హైదరాబాద్ 2వ స్థానంలో ఉండే, ఇవాళ 9వ స్థానానికి పడిపోయింది. రీజనల్ రింగ్ రోడ్ 6-7 ఏళ్ల నుంచి నానుతూ వస్తుంది. మూసీ నది ప్రక్షాళన, నల్గొండ జిల్లా బిడ్డల ప్రాణాలు తీస్తున్న మూసీని ప్రక్షాళన చేసి కట్టాలని నేనంటే, నా కాళ్ళలో కట్టె పెట్టాలని కొంతమంది తిరుగుతా ఉన్నారు. మెట్రోను కూడా విస్తరించుకోవాలి. దేశంలో మొదటి స్థానానికి మెట్రో రావాలని నేను ప్రయత్నం చేస్తే వద్దు. ఇవాళ కూడా వాళ్ళు రోడ్లు ఎక్కుతారు. ఇవి ఏవి చేయొద్దు, ఇది ఇట్లనే ఉండాలి. తెలంగాణ సర్వనాశనం అయిపోవాలి. మాకు లేకపోతే మీకు ఉండొద్దు. మా కోట్లేని తెలంగాణ ప్రజలు ఉంటేంది, పోతేంది, సర్వనాశనం అయిపోతేందని తండ్రి, కొడుకు, అల్లుడు గద్దల్లాగా ఊరి మీద పడి తిరుగుతారు. ఆర్థిక సమస్యల వల్లే ఉద్యోగుల విషయంలో 1కి 2 సార్లు ఆలోచించాల్సి వస్తోందని సీఎం తెలిపారు. ప్రభుత్వ ఆదాయం పెరిగితే అడిగింది ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. 3 నెలల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించాలని మంత్రాలయంలో కార్యకర్తలు, శ్రేణులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోయిన వారిని పక్కన పెట్టేస్తానని తేల్చెప్పారు. గెలిచిన వారిని హక్కున చేర్చుకుంటానన్నారు. కార్యకర్తలు సైనికుల్లా పనిచేస్తే తాను సర్వ సైన్యాధ్యక్షుడిగా ముందుండి నడిపిస్తానన్నారు. ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. నాయకులు నిరంతరం ప్రజల్లో ఉండాలన్న సీఎం, అధికారం ఉంది కదా అని ప్రజలను కలవకుండా వెళ్తే వారికి దూరం అవుతామని హెచ్చరించారు. మంత్రాలయంలో
టీడీపీ ఎలా ఓడిపోయిందో అర్థం కావడం లేదన్న చంద్రబాబు అక్కడి వైసీపీ ఎమ్మెల్యే చిచ్చు పెడుతున్నారని ఆయనకు బుద్ధి చెబుతామన్నారు. 2029 ఎన్నికల్లో మళ్లీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్న చంద్రబాబు మంత్రాలయం టీడీపీలో అసమ్మతి విభేదాలు లేకుండా అందరూ ఒక్కతాటిపై గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో క్లస్టర్ల వారీగా ప్రోగ్రెస్ రిపోర్టు చదివి వినిపించిన చంద్రబాబు పార్టీ కోసం బాగా పనిచేసిన వారిని అభినందించారు. వెనెజువెలాను నిమిషాల వ్యవధిలోనే 2 భారీ భూకంపాలు కుదిపేశాయి. రిక్టర్ స్కేల్పై 7.2, 7.5 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపాల ధాటికి రాజధాని కరాకస్లో వందలాది భవనాలు కుప్పకూలాయి. ఇప్పటి వరకు 164 మంది మృతి చెందినట్లు వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ తెలిపారు. 1000 మందికి పైగా గాయపడినట్లు వెల్లడించారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వెనిజువెలాలో 2 శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి. కరేబియన్ తీరంలోని మోరాన్ ప్రాంతానికి పశ్చిమాన మొదటి భూకంపం రాగా రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.2గా నమోదైంది. కొద్ది నిమిషాలకే మోరాన్కు నైరుతి దిశలో 16 కిలోమీటర్ల దూరంలో మరో భారీ భూకంపం సంభవించింది. రెండో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5గా నమోదైంది. ఈ భూకంపాల ధాటికి రాజధాని కరాకస్ సహా పలు ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలాయి. బహుళంతస్తుల భవనాలు, ఇళ్లు ఊగిపోవడంతో ప్రజలు భయంతో వణికిపోయారు. ప్రాణాలను రక్షించుకోవడానికి రోడ్లపైకి పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. భూకంపం కారణంగా సిమోన్ బోలివర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ పైకప్పు కూలిపోయింది. విమానాశ్రయానికి భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు అందించేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీ క్రేన్లు, జేసీబీల సాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు కాంక్రీటు స్లాబులను జాగ్రత్తగా తొలగిస్తున్నారు. లైఫ్ డిటెక్టర్స్, కెమెరాలు, సెన్సార్లు, జాగిలాల సాయంతో శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. భూకంపం నేపథ్యంలో కరాకస్లో మెట్రో, రైల్వే సర్వీసులను రద్దు చేశారు. పాఠశాలలకు వారం రోజులు సెలవు ప్రకటించారు. వెనిజువెలాలో నిన్న జాతీయ సెలవు దినం కావడంతో పౌరులు ఇళ్లల్లోనే ఉన్నారు. ప్రాణనష్టం పెరగడానికి ఇది ఒక కారణమని అధికారులు అంటున్నారు. పలు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయని వెనిజువెలా అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి తెలిపారు. కరాకస్లోని ఆల్టామిరా ప్రాంతంలో అత్యధికంగా ఇళ్లు, భవనాలు కుప్పకూలాయని, పరిస్థితి భయానకంగా ఉందని అన్నారు. వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. వైద్యులు, నర్సులు వెంటనే విధుల్లో చేరాలని కోరారు. శక్తివంతమైన భూకంపాల వల్ల మృతుల సంఖ్య 10,000 నుంచి 1,00,000 వరకు ఉండే అవకాశం ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రాథమికంగా అంచనా వేసింది. వెనెజువెలాకు ప్రపంచ దేశాలు ఆపన్నహస్తం అందిస్తున్నాయి. రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొనాలని వివిధ ప్రభుత్వ విభాగాలను ఆదేశించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ మేరకు ఆయన తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. ఈ సంక్షోభ సమయంలో మిత్రదేశానికి అండగా ఉంటామని ట్రంప్ పేర్కొన్నారు. విపత్తు నిర్వహణ బృందాలను భూకంప ప్రభావిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. మానవతా సాయంతో పాటు వైద్య పరికరాలు, ఔషధాలను తరలిస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. వెనెజువెలాకు 80 మందితో కూడిన రెస్క్యూ సిబ్బందిని పంపినట్లు స్విట్జర్లాండ్ ప్రభుత్వం వెల్లడించింది. 8 జాగులాలు, 18 టన్నుల రక్షణ పరికరాలు తరలించినట్లు తెలిపింది. 85 మందితో కూడిన సహాయక బృందాన్ని పంపినట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. సహాయక చర్యల కోసం 54 మంది సైనికులను పంపినట్లు స్పెయిన్ రక్షణ శాఖ తెలిపింది. అటు నెదర్లాండ్స్ కూడా రెస్క్యూ బృందాన్ని తరలించింది. వెనెజువెలాలో జరిగిన ప్రాణ ఆస్తి నష్టంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో వెనెజువెలాకు సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రకృతి విపత్తులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు భారత పౌరుల తరపున సానుభూతి తెలియజేస్తున్నట్లు మోదీ తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వెనెజువెలాకు అవసరమైన సాయాన్ని పంపిస్తామని పేర్కొన్నారు.
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రారంభమైంది. వచ్చే నెల 24 వరకు ఇంటింటి ఎన్యూమరేషన్ జరగనుంది. హైదరాబాద్లోని హిమాయత్ నగర్ వార్డు కార్యాలయంలో BLOలకు ఎన్యూమరేషన్ ఫారాలను అధికారులు అందజేశారు. BLOలు ఇంటింటికెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తున్నారు. ఓటర్లే ఈ ఎన్యూమరేషన్ ఫారాలు నింపి 2 రోజుల తర్వాత BLOలకు అందజేయాలని అధికారులు సూచించారు. ఖమ్మం జిల్లాలో ఈ ఉదయం నుంచే BLOలు ఫారాలను ఓటర్లకు పంపిణీ చేయడం మొదలుపెట్టారు. ఓటర్ల నుంచి సంతకాలు తీసుకుని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. వరంగల్లోనూ ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్నారు. ఎస్ఐఆర్ అత్యవసర సేవల కోసం 1950 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలని అధికారులు కోరారు. ఒకవేళ BLO ఇంటికి రాకపోయినా టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయవచ్చని ఈసీ సూచించింది. మరోవైపు హైదరాబాద్లో ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అర్హత కలిగిన ఓటర్లు ఎవరూ ఓటు హక్కును కోల్పోవద్దని సూచించారు. ఎందుకు ఇంత అప్రమత్తంగా, ఎందుకు ఇంత జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతుందంటే, ఇటీవల జరిగిన రాష్ట్రాల్లో దాదాపు లక్షలాది ఓట్లను తొలగించడం వల్ల రాజకీయ ప్రభావం పడ్డది. ఇక్కడ కూడా ఈరోజు తటస్థంగా అంటే 2002లో ఓటర్ల లిస్టులో 2025 లిస్టుకు సరిపోయినటువంటి పేర్లు దాదాపు తెలంగాణలో 1 కోటి ఓటర్లు ఉన్నారు. ఆ 1 కోటి ఓటర్లు ఒకవేళ అప్రమత్తంగా లేకపోతే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అప్రమత్తంగా చేయనట్టయితే వాళ్ళు ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది. బీఆర్ఎస్తో ధర్మయుద్ధంలో గెలిచే పరిస్థితి కాంగ్రెస్ బీజేపీకి లేకపోవడం వల్లే ఎస్ఐఆర్ పేరుతో తమ పార్టీకి చెందిన ఓట్లు తొలగించే ప్రయత్నం జరగొచ్చని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి చేవెళ్ల నియోజకవర్గంలో జరిగిన ఎస్ఐఆర్ శిక్షణ కార్యక్రమం, బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఎస్ఐఆర్ జరిగినన్ని రోజులు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి పార్టీ ఓట్లు కాపాడాలని కేటీఆర్ సూచించారు. మన పశ్చిమ బెంగాల్లో 95 లక్షల ఓట్లు తీసేసింది. అందులో 27 లక్షల మంది సుప్రీంకోర్టులో ఈ రోజు కూడా కొట్లాడుతున్నారు. కానీ ఈ లోపలనే ఎలక్షన్ ఓడిచిపోయింది. మమతా బెనర్జీ ఓడిపోయింది. 42 లక్షల ఓట్లతోనే ఓడిపోయింది ఆమె. బీహార్ అక్కడ అందరూ మొన్న లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీ గెలుస్తుంది అనుకున్నారు. అక్కడ కూడా 65 లక్షల ఓట్లు తీసేసింది. ఒక 20-25 లక్షలతో వాళ్ళు కూడా ఓడిపోయినారు. ఇది ఎందుకు డేంజర్ అంటే, ఇవాళ మనతో ధర్మయుద్ధంలో గెలిచే పరిస్థితి కాంగ్రెస్ బీజేపీకి తెలంగాణలో లేదు. కానీ వాళ్ళిద్దరు అధికారంలో ఉన్నారు. మన ఓట్లు తీసేస్తారేమో. అందుకే మనం ఇప్పటి నుంచి అలర్ట్ గా లేకపోతే, అప్రమత్తంగా లేకపోతే నష్టపోతాం. చేతులు గాలిన ఆకులు పట్టుకుంటే లాభం ఉండదు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఎస్ఐఆర్ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు హెచ్చరించారు. ఎస్ఐఆర్లో భాగంగా హైదరాబాద్ అబిడ్స్ ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి ఎన్రోల్మెంట్ పత్రాలను అందజేశారు. ఎస్ఐఆర్ అనేది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం కాదని, ఎన్నికల సంఘం చేపట్టే రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని వివరించారు. నకిలీ ఓట్లు, మరణించిన వారి ఓట్లు, అక్రమంగా ఓటు నమోదు చేసుకున్న వారి పేరును తొలగించడమే ఎస్ఐఆర్ లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ ఎస్ఐఆర్ అనేది ప్రచారం చేసినట్టు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ ఓట్లు తీసేది కాదు. అది వాళ్ళ చాతగానితనము, వాళ్ళ భయము. అది ఓట్లు నమోదు వాళ్ళు చేయరు, చేయించుకోలేరు, వాళ్ళ క్యాడర్ లేదు. ఏదో మీటింగ్లు పెడతా ఉన్నారు. పైపెచ్చు ఇద్దరు కూడా ఎస్ఐఆర్ వద్దు, దానివల్ల బీజేపీకి లాభం అండి. ఈ రోజు ముఖ్యమంత్రి గారు వాళ్ళ నాయకులకు హెచ్చరించారు. ఎస్ఐఆర్ లో పాల్గొనకపోతే మీ మీద చర్య ఉంటుందని చెప్పారు. మళ్ళీ ఎందుకు ఇస్తున్నాడు అట్లా అంటే, ఎస్ఐఆర్ వాళ్ళు పెట్టిన ఎస్ఐఆర్ వాళ్ళ ప్రభుత్వంలో 10 సార్లు జరిగినాయి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో. మీరు అధికారం ఇంకా రాలేరు, మీరు అసలు అధికారం ఉండరు, మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో తెలంగాణలో ప్రైవేటు కళాశాల యాజమాన్యాలకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులపై తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 7లోని కొన్ని నిబంధనలపై హైకోర్టు స్టే విధించింది. భారీగా బకాయి పడిన ఫీజు రియంబర్స్మెంట్ను ప్రభుత్వం చెల్లించకపోవడాన్ని సవాల్ చేస్తూ పలు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. విద్యార్థుల నుంచి వసూలు చేయొద్దంటూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని కోర్టుకు తెలిపాయి. బకాయిలు రాకపోవడం వల్ల అధ్యాపకులకు జీతాలు సైతం చెల్లించలేని పరిస్థితి ఉందని వాదించారు. ఈ సందర్భంగా కలగజేసుకున్న హైకోర్టు బకాయిలు రాకపోతే కళాశాలలు ఎలా నడుపుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఫీజు రియంబర్స్మెంట్లో కేంద్రం వాటా కూడా ఉందని, అందుకే ఆలస్యమవుతోందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆగస్టు 15లోపు బకాయిలను చెల్లిస్తామన్నారు. ఈ గడువులోపు చెల్లిస్తే పిటిషన్లను ఉపసంహరించుకుంటామని ప్రైవేటు కళాశాలల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కొంతమంది విద్యార్థులు కూడా ఇంప్లీట్ పిటిషన్లు వేశారు. ఇంజనీరింగ్ విద్యార్థులపై ఫీజు భారం పడకుండా చూడాలని వారి తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. అడ్వకేట్ జనరల్ ఈ పిటిషన్లపై వాదనలు వినిపిస్తారని ప్రభుత్వ న్యాయవాది గడువు కోరారు. విచారణను 30కి వాయిదా వేసిన హైకోర్టు జీవో నంబర్ 7లోని కొన్ని నిబంధనలపై స్టే విధించింది.
విజయవాడ కృష్ణలంకలో సంచలనం రేపిన సాయికృష్ణ మృతి కేసులో సస్పెన్షన్కు గురైన సిఐ నాగరాజును కస్టడీకి తీసుకునేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. నాగరాజును 12 రోజుల కస్టడీకి ఇవ్వాలని విజయవాడ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే సిట్ పిటిషన్పై నాగరాజు తరపు న్యాయవాది సమయం కోరడంతో విజయవాడ కోర్టు తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ప్రస్తుతం నాగరాజు రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు తగిలిన తీవ్ర గాయాల వల్లే సాయికృష్ణ మరణించినట్లు ఇప్పటికే సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. సాయికృష్ణ మృతదేహాన్ని ఏం చేశారు, కృష్ణలంక ఠాణాలో సీసీ ఫుటేజ్ ఎందుకు మాయం చేశారనే విషయాలు తేలాల్సి ఉంది. సిఐ నాగరాజును కస్టడీకి తీసుకొని ఈ వివరాలన్నీ రాబట్టాలని సెట్ భావిస్తోంది. తెలుగుదేశం పార్టీ కాపులకు సముచిత గౌరవం ఇవ్వడం సార్ రాజకీయ అవకాశాలు కల్పిస్తుంటే వైసీపీ మాత్రం వారిని పావులుగా వాడుకుంటోందని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి బీజేపీ పక్షనేత సోము వీర్రాజు ఆరోపించారు. వైసీపీలో గ్రూప్ రాజకీయాలను ప్రోత్సహిస్తూ సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు ప్రాధాన్యం దక్కకుండా చేసిన మాట వాస్తవం కాదా అని సోము వీర్రాజు ప్రశ్నించారు. కాపులకు 5% రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందన్న ఆయన కాపులు లేకుండా టీడీపీలో రాజ్యసభ సభ్యులు ఉండరని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఉన్న కాపులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. బొత్స సత్యనారాయణ గారు పెద్ద లీడరు, మంచి లీడర్. కానీ బొత్స సత్యనారాయణ గారు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి విజయనగరంలో ఆయన మేనల్లుడినే పోటీగా ఎంకరేజ్ చేశారు. బొత్స సత్యనారాయణ గారికే విలువ లేకుండా చేశారు వైసీపీ వాడు. ఇది వాస్తవం. ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం అమెజాన్ భారత్లో భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమైంది. 2030 నాటికి దేశంలో అదనంగా $13 బిలియన్ అంటే సుమారు 1,23,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది. తాజా పెట్టుబడులతో కలిపి 2026 నుంచి 2030 మధ్య కాలంలో అమెజాన్ మొత్తం పెట్టుబడులు $48 బిలియన్ చేరనున్నాయి. భారత కరెన్సీలో ఈ మొత్తం 4,53,000 కోట్ల రూపాయలకు సమానం. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ ఈ మేరకు ప్రకటన చేశారు. దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మరింత విస్తరించేందుకు ఈ పెట్టుబడి పెట్టనున్నట్లు అమెజాన్ అధికారికంగా ప్రకటించింది. తాజా పెట్టుబడితో 2026 నుంచి 2030 మధ్య కాలంలో కేవలం ఏఐ, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ కోసమే అమెజాన్ సంస్థ పెట్టనున్న మొత్తం పెట్టుబడులు $21 బిలియన్ చేరనున్నాయి. అమెజాన్ 2010 నుంచి 2030 వరకు భారత్లో చేసే మొత్తం పెట్టుబడుల విలువ $88 బిలియన్ మార్కును దాటనుంది. భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ ఇన్ఫ్రా రంగాల్లో అత్యధిక పెట్టుబడులు పెట్టిన అతిపెద్ద గ్లోబల్ ఇన్వెస్టర్గా అమెజాన్ అవతరించనుంది. దేశంలో జూలై 1 నుంచి పాస్పోర్ట్ ఫీజులు పెరగనున్నాయి. ఈ మేరకు కేంద్రం పాస్పోర్ట్ దరఖాస్తు రుసుములను సవరించింది. సాధారణ పాస్పోర్ట్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి లేదా 36 పేజీల పాస్పోర్ట్ను రీఇష్యూ చేయించుకునే వారికి ఇకపై ఫీజు 1,500 నుంచి 2,500 కానుంది. 60 పేజీల పాస్పోర్ట్ కావాలనుకునే అభ్యర్థులు 3,500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజుల పెంపు తత్కాల పథకం కింద దరఖాస్తు చేసుకునే వారికి కూడా వర్తిస్తుంది. తత్కాల కింద 36 పేజీల పాస్పోర్ట్ ధర 5,000 కాగా 60 పేజీల పాస్పోర్ట్ ఫీజు 6,000గా నిర్ణయించారు. సవరించిన నిబంధనల ప్రకారం పోగొట్టుకున్న, చోరీకి గురైన లేదా పాడైపోయిన పాస్పోర్టుల స్థానంలో కొత్తవి పొందేందుకు అయ్యే ఖర్చును కూడా పెంచారు. సాధారణ కేటగిరీలో 36 పేజీల ప్రత్యామ్నాయ పాస్పోర్టు ధర 5,000 కాగా 60 పేజీలకైతే 6,000 చెల్లించాల్సి ఉంటుంది. తత్కాల్ కేటగిరీ కింద పోగొట్టుకున్న లేదా దెబ్బతిన్న 36 పేజీల పాస్పోర్టును మార్చుకోవడానికి ఫీజు 7,500గా నిర్ణయించారు. 60 పేజీల పాస్పోర్ట్ కోసం దరఖాస్తుదారులు 8,500 చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వం మైనర్లకు మాత్రం తక్కువ ఫీజులనే కొనసాగించింది. పాస్పోర్ట్ ఎన్నడూ భారత పౌరసత్వానికి నిరూపణ పత్రం కాదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వివరణ ఇచ్చాయి. గత 12 ఏళ్లలో మోదీ ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి కొత్త నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశాయి. పాస్పోర్టు అనేది కేవలం ఒక ప్రయాణ పత్రం మాత్రమేనని, అది పౌరసత్వాన్ని ధృవీకరించే పత్రం కాదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసినట్లు వచ్చిన వార్తలపై ఈ మేరకు వివరణ ఇచ్చాయి. పాస్పోర్టు ఎన్నడూ భారత పౌరసత్వానికి నిరూపణ పత్రం కాదని, పాస్పోర్టు చట్టం 1967 ప్రకారం భారత పౌరులు కాని వారికి కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పాస్పోర్టులను జారీ చేయవచ్చని ఈ వర్గాలు గుర్తు చేశాయి. పాస్పోర్టు అనేది ఎప్పుడూ పౌరసత్వానికి ప్రాథమిక ఆధారంగా లేదని సదరు వర్గాలు పేర్కొన్నాయి. గతంలో ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సైతం నిర్దేశిత ప్రభుత్వ గుర్తింపు కార్డులు కేవలం వ్యక్తిగత గుర్తింపు పత్రాలు మాత్రమేనని, అవి పౌరసత్వానికి ఖచ్చితమైన నిరూపణలు కావని వ్యాఖ్యానించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాయి. నూతనంగా ఎన్నికైన 10 మంది రాజ్యసభ సభ్యులు ఇవాళ ప్రమాణం చేశారు. రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్ వారితో ప్రమాణం చేయించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన సానా సతీష్ బాబు, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, లింగమనేని రమేష్ ప్రమాణం చేశారు. జార్ఖండ్ నుంచి 2, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, ఒడిశా, తమిళనాడు నుంచి ఒక్కొక్కరు ఇవాళ ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు.
10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 1న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటకలో 4 చొప్పున స్థానాలు, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో 3 చొప్పున, జార్ఖండ్లో 2, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరంలో 1 చొప్పున స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అందులో 21 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం కాగా, జార్ఖండ్లోని 2 స్థానాలు, మిజోరంలో 1 స్థానానికి నెల 18న పోలింగ్ జరిగింది.